నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం చుట్టూ సుందరీకరణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి పుష్కరాల దృష్ట్యా రైల్వే మౌలిక సదుపాయాలపై విస్తృత సమీక్ష, గత అనుభవాలు 2027 అంచనాలపై సమగ్ర చర్చ. బార్ రద్దు చేయకుండే ఉద్యమం ఉధృతం, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల కూటమి హామీల డొల్లతనం జనం గుర్తించారు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమహేంద్రవరం స్థానిక కంబాల చెరువు వద్ద మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం వద్ద ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం లేకుండా సదరు జంక్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు జంక్షన్ వద్ద 3.50 లక్షలతో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం చుట్టూ సుందరీకరణ పనులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జంక్షన్ ను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో చేయాల్సిన ఈ పనులను వ్యక్తిగత కారణాలు లేక ఇతర కారణాల చేతను గత పాలకులు పనులు పూర్తి చేయకుండా అర్థాంతరంగా నిలిపివేశారని విమర్శించారు. ఈ కంబాల్ చెరువు జంక్షన్ అన్నది చాలా కీలకమైనది. ఈ జంక్షన్ ఒక వైపుగా కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కీలకమైన జంక్షన్గా పరిగణించడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూసుకోవాలి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జంక్షన్ రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహం చుట్టూ డెవలప్మెంట్ వర్క్ని తీసుకోవడం జరిగింది. ప్రారంభించారు, అర్ధాంతరంగా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేస్తున్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఆ గౌరవార్థమే ఎవరు కూడా ఒక విగ్రహం పెట్టినప్పుడు ఎవరు కూడా అడ్డపడేవారు కాదు. అంటే నగరంలో మంచి సాంప్రదాయం. వారి యొక్క కుటుంబ సభ్యులు వైసీపీలో ఉన్నారు, ఎక్కడైనా ఉండేవాడిని. మొన్ననే మాజీ శాసనసభ్యులు ఏసీవరెడ్డి గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళందరూ నగరంలో పెద్దలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారి కుటుంబ సభ్యులు ఆ పనిని పూర్తి చేసుకోలేకపోయారు. కారణం ఏంటి? ఇక్కడే ఉన్న ప్రజాప్రతినిధి, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తి భరతరాము ఇది చేయనివ్వలేదని అంటున్నారు అందరూ. అంటే ఇంత కక్ష సాధింపు ఆ పార్టీలోనే. అదేం ఆలోచన మాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. కూటమి వచ్చిన తర్వాత గుర్తించాం ఈ జంక్షన్లో ఇలా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆవులు అన్నీ ఇక్కడ ఉండడం వల్ల పారిశుధ్యపరంగా కూడా చాలా కష్టంగా ఉందని అధికారులు తెలియచేసిన తర్వాత మళ్ళా సంప్రదించి ఈరోజు మంచిగా సుందరీకరణ చేసి ఆయన గౌరవం తగ్గకుండా కూటమి యొక్క చిత్తశుద్ధి కూడా తెలిసే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకా నగరంలో ఇక్కడే సురుచి ఉంది. ఆ సురుచి ఏదైతే ఉందో ఆ జంక్షను, తాడితోట జంక్షను, ఇవి కూడా డెవలప్మెంట్ చేసి జంక్షన్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. అవన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటిగా టెండర్ స్టేజ్లోనే ఒక్కొక్కటిగా చేసుకుంటూ నగరంలో బాటిల్ నెక్స్ అంటే ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఏదైతే ఉన్నాయో జంక్షన్స్, ఆ ఇబ్బందులు తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉందని తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో యాత్రికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ తరపున ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై శుక్రవారం రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్, రైల్వే అధికారుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షలో సాధారణ భక్తుల సౌకర్యాలు, పుష్కర నగర ఏర్పాట్లు, టికెట్ల జారీ విధానం, యాత్రికుల రాకపోకల నిర్వహణ, విభాగాల వారి సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. 2003-2015 సంవత్సరాల్లో నిర్వహించిన పుష్కరాల సందర్భంగా నమోదైన భక్తుల సంఖ్య, వివిధ మార్గాల ద్వారా రాజమహేంద్రవరం కొవ్వూరు డివిజన్ పరిధిలో నడిపిన రైళ్ల వివరాలను పరిశీలించారు.
Rajesh Shanmuga. Very good afternoon. Good afternoon, sir. I am Shivaji Satnam, Assistant Commissioner Manager for the Vijayawada Division. I am looking Optimally, if we are completely 24 hours, Rules on regular days plus goods days, 99 towards including medical. We can, in the terms of the trains going around, now passengers in 192 trains, if the company people, can you what you from your side you need is immediate evacuation from the railway station. That is your challenge from your side. Though trains can move here and there, your problem is so many people. So coming at a similar point of time, ma'am, that peak traffic suppose one hour. Thanks. Good afternoon. I am Anjali Kumar Sinha, Area Officer, Kakinada. Good afternoon, madam. We are running a just skip to the main peak traffic, so that accordingly we will plan our resources also. The instruction is given usually to the railways department is that if more number of people want to come, you provide more train to take care. So that coordination. That's not coordination. We can make what time we are expected to have more number of delivery. So this basically gives the idea of traffic handled in the past one. Setting in the whole area to the station. So we are assuming 30 minutes, 20 minutes for evacuation, or 10 minutes for the boarding. 2, 3, that would be reserved for only Vijayawada bound train. 4, 5, 6, that would be meant for only Visakhapatnam bound train. That will have only 1,500. We have to plan each other. So we are saying we can handle within the railway premises, or if they move out only in that case. If they move up, how we are planning in Godavari station, Rajendra station and the Kovur station. So then that చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ హెచ్చరించారు. ఇక్కడ బార్ ఏర్పాట్లు నిరసిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి యేసు మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉండే పేద వర్గాలు నివసించే ప్రాంతంలో కళ్యాణ మండపాన్ని బార్ మార్చడం తగదన్నారు. బార్కి అనుమతులు ఇచ్చిన తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకెళ్తామన్నారు. గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో అక్కడ ఉన్న గేదెల నోకరాజు గారు ఒక అడ్వకేట్ లాయర్ గారు కూడా ఆయన కళ్యాణ మండపం 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణ మండపం ఇది చేస్తున్నారు. ఆ కళ్యాణ మండపం పెడతాం వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్లు జాము ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా కానీ కళ్యాణ మండపం పెళ్లిళ్ళు జరిగిన ఏ ఇబ్బంది లేని పరిస్థితుల్లో లేదు. అలాంటి ఒక న్యాయవాది ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం ఏదో సమస్య చేసి వ్యక్తి ఈరోజు ఒక అక్రమ సొమ్ము కోసం ఆయన ఎక్కువ అద్దెల కోసం ఇక్కడ బారు పెడతాకే వేరే వాళ్ళకి ఆయన అద్దె లీజ్ ఇచ్చాడు. ఎంత దారుణ విషయం అంటే ఇక్కడ ఎస్సీ బీసీ మహిళలు ఎంతోమంది పేద కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎంతోమంది కుటుంబాలు నివసిస్తున్నారు. ఇలాంటి పేదలు నివసించిన కుటుంబం ఏరియాలో ఇక్కడ బారు పెడతాం వల్ల ఎంతోమంది ప్రజలకు ఎంతో ఇబ్బంది. ఇప్పటికీ ఎంతోమంది ప్రజలు మగవాళ్ళు మందుకు బానిసత్వం అయిపోయి కుటుంబాలకి ఆహారం పెట్టకుండా పిల్లలు కూడా చదివించకుండా అన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు నారా చంద్రబాబు గారు సీఎం అవ్వకుండా ముందు ఎక్కడ బారులు దూరంగా పెడతాం, బారుని అరికెడతాం అని చెప్పిన సీఎం గారు ఈ రోజుని ఎక్కడ ఈదికి బారులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి జనాలని రోగాలకు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎంతో మంది ప్రజలు ఈ మందికి బానిసత్వం అయిపోయి ఎంతో మంది కుటుంబాలు ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారిని వాసి గారిని ఒకటే కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు మన గోరట్ల బుచ్చి చౌదరి గారిని కూడా ఒకటే మనం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఇద్దరిని కూడా ఒకటే మనం చేస్తున్నాం. అయ్యా ఇక్కడ ఎంతో మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి ప్రజలు నివసించిన ఏరియాలో మీరు ఇక్కడ బారీని పెట్టకూడదు, వేరే దూర ప్రాంతాలను పెట్టుకుని మీరు చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రజలు ఉన్న ఏరియాలో బారు పెడతాం, అది సామాజికం కాదు. అగ్రవర్ణ భూస్వాముల పరిపాలనలోని ఈ సారా కొట్లు, ఈ బ్రాందీ కొట్లు మాకొద్దు బాబోయ్, మా భర్తల్ని బానిసలు అయిపోతున్నారు అని అవేద ప్రధానికం పోరాటాలు చేస్తుంటే ఇది ఒకటే పెట్టుకున్నారు. ఈ భూస్వామ్య ధనవంతుల ప్రభుత్వాలు పాలకులు ఏమంటే డబ్బు కావాలి, ప్రజలు ఎలా చచ్చిపోయినా పర్లా. ఓ సినిమాలో 2 మాటలు మన దండోరాలో తీశాడు ఆర్ నారాయణమూర్తి గారు. ఆ పాట కవి రచిత గుండె అంజయ్ గారు పాడారు. ఈ సారా మనదిరా, సర్కారు మనదిరా,
ఈ కళ్ళు మనది, జిన్ను మనది, ఈ బ్రాంతి మనది. ఈ దొర ఏందిరో, వాడు దోపుడు ఏందిరో ఈ రూపంలో పరిపాలన చేస్తున్నారు. ఇటు చూస్తే పోలీసు వారు, ఇటు చూస్తే గుండాగాళ్ళు, ఇటు చూస్తే బ్రాంతి షాపు రవిడీగాళ్ళు. ఈ రవిడీ పరిపాలన ప్రియమైన ప్రజలారా, వివిధ సంఘ నాయకులారా, ఇది పోరాటం చేయమన్నాడు అంబేద్కర్ గాని, మహాపులే గాని. సంస్థాగత పటిష్టతతో వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యలపై మమేకమైందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా పనిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల డొలతనం ప్రజలు ఇప్పటికే గుర్తించారని, జగనన్నది కాదని తామంతా మోసపోయామని, వివిధ వర్గాల ప్రజలు గుర్తించడం వల్లే జగనన్న ఎక్కడికి వెళ్లినా విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం కల్తీల ప్రభుత్వం అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగల తొక్కి ప్రతిపక్షంపై విషం కక్కుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికే నిరంతరం పనిచేస్తున్నారు తప్ప పాలనపై దృష్టి లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, విక్రాంత్, రమేష్ యాదవ్ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి చట్టసభల్లో వైసీపీ ఎమ్మెల్సీలు అనుచిత ప్రవర్తన దురదృష్టకరమని, దశాబ్దాలుగా సిద్ధాంత ప్రాతిపదికగా పనిచేసిన సోము వీర్రాజు లాంటి వ్యక్తులపై ఇలా ప్రవర్తించడం తీవ్ర ఖండనీయమైన చర్య అని జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. దీనిపై వెంటనే వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేదంటే పార్టీ శ్రేణుల నుంచి ఎదురయ్యే ప్రతిస్పందనను వైసీపీ బాధ్యత వహించాలని అన్నారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవర్తించినటువంటి తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ఒక మచ్చలేనటువంటి నాయకుడు సోము వీర్రాజు గారు మాట్లాడుతుంటే ఆ మాటలకి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చేతకానటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, స్వతహాగా నేర ప్రవృత్తి కలిగినటువంటి పార్టీగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఈ రోజున వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించడం కానీ, దుష్పాసలు ఆడడానికి చూస్తుంటే నిజంగా బాధాకరం, చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా చాలా బాధాకరం. ఏదైనా శాసన మండలిలో అడిగినటువంటి ప్రశ్నలకు కానీ, చెప్తున్నటువంటి సమాధానాలకు కానీ మీ వద్ద కూడా ఏదైనా సమాధానం ఉంటే మాట్లాడాలి. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఈ రాష్ట్రంలో ఏ విధమైన సమాధానం చెప్పడానికి లేదు. ఈ రాష్ట్రంలో వారు చేయనటువంటి అన్యాయం లేదు, అక్రమం లేదు, అవినీతి లేదు, దౌర్జన్యం లేదు. ఈ రోజున చూస్తుంటే సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా కార్యకర్తని ఏదైతే కోనసీమ ప్రాంతంలో పలకరించడానికి వెళ్తే అడ్డగించినటువంటి పోలీసులు ఆ రోజు వారిని దుష్పాటమే కాకుండా లారీని అడ్డుపెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ రోజున ఆయనపై కేసు రాయడం, ఇది ప్రశ్నించినందుకు ఈ రోజున సోము వీర్రాజు గారిపై దౌర్జన్యం చేయాలనేటువంటి ఆలోచన. మీరు చేసిన అన్యాయాలు కానీ, మీరు చేసిన అక్రమాలు కానీ, మీరు చేసిన ప్రజలకు చేసినటువంటి దౌర్జన్యాలు, ప్రజల మీద చేసినటువంటి దౌర్జన్యాలు ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు దురుసుగా ప్రవర్తించి భారతీయ జనతా పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్ శ్రీ సోము వీర్రాజు గారిపై వారు దురుసుగా ప్రవర్తించారు. దాడి చేసే ప్రయత్నం కూడా చేయాలని మూకుమ్మడిగా ఆ విక్రాంత్ అన్న, ఎమ్మెల్సీ ఇజ్రాయెల్, అదేవిధంగా రమేష్ యాదవ్ వీరు ముగ్గురు కూడా సోము వీర్రాజు గారికి మీదకి రావడం జరిగింది. ఆ యొక్క దుశ్చర్యని భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో బేషరతుగా వాళ్ళు వెంటనే ఎవరైతే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారో వారు వెంటనే కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా స్పందించాలి. సోము వీర్రాజు గారు అంటే భారతీయ జనతా పార్టీలో 48 సంవత్సరాల నుంచి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. 2 పర్యాయాలు వారు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఈ రాష్ట్రానికి బీజేపీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఒక సంకల్పంతో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని చెప్పి ఒక సిద్ధాంతంతో, ఆశయాలతో పనిచేస్తున్నటువంటి అలాంటి మహానాయకుడి మీదకి చిల్లర ఎమ్మెల్సీలు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తారు. మరొకసారి చెప్తా ఉన్నాము, మీరు ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మీరు మా సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. ఒక బాధ్యతని రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన 41వ వార్డు స్థానిక మండవిలి నాగ వెంకట సత్యమురళి కృష్ణ, ఆయనతో పాటు 50 మందికి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కండువాలు వేసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ గంట స్వరూపాదేవి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, స్థానిక జనసేన నాయకులు, జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు మేము ముద్దుగా నానాజీ అని పిలుచుకుంటాం, టింబర్ మర్చెంట్స్, అలాగే అందుకని టింబర్ నానాజీ అని పిలుచుకుంటాం. ఈయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, తటస్థంగా ఉండి కానీ 30 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంది. రాజమండ్రి మహానగరంలో అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఇతను. వ్యాపారపరంగానే కాదు, స్నేహపూర్వకంగా కాదు, ఏది విషయాల్లో అయినా సరే తల్లో నాలుగులాగా ప్రతి ఒక్కరితో కూడా చాలా కలివిడిగా ఉండి చాలా ఎప్పుడు కూడా మంచి ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడు ముందుండే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి అంటే నాకు గత 25 సంవత్సరాల నుంచి నానాజీ అన్న పరిచయం బాగా నాకు. అయితే ఎప్పుడు కూడా విశ్లేషణ చెప్పుకుంటూ ఉంటాం, ఆ పార్టీ లాగా ఈ పార్టీ లాగా. ఎప్పుడు కూడా మేమిద్దరం ఎప్పుడు కలిసినా సరే ఆ విధంగా మాట్లాడుకుంటుంటాం. అటువంటిది ఇటువంటి తటస్థంగా అన్ని విషయాలు తెలుసున్న రాజకీయ జ్ఞాని. ఈ విధంగా మాకు జనసేన పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, అలాగే ఆయన యొక్క ఆదర్శాలు అవన్నీ నమ్మి ఆయన అన్ని చూశాడు. ప్రతి రాజకీయ నాయకుల్ని దగ్గర బాగా విశ్లేషించి ఆయన మనకి ఎవరైనా అత్యంత ప్రజల్లో ఆదర్శప్రాయులుగా ఉన్న వ్యక్తి ఎవరు రాజకీయంలో అని ఆలోచించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే అని ఆయన ఆలోచించి ప్రతిదీ కూడా ఆయన చాలా, ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నాను పార్టీలోకి వస్తున్నానని ఇన్నాళ్ళు పట్టింది. వచ్చినా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు నానాజీ. అందుకని ముందుగా రాజమండ్రి జనసేన సిటీ తరఫున ఆయన పార్టీలోకి ఈరోజు ఆహ్వానించడం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకొని తింటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అమరావతిని అన్ని విధాలుగా దోచుకొని తింటున్నారని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకు అందుతున్న సంక్షేమం అంతంత మాత్రమేనని విమర్శించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఆ రోజుల్లో కొంతమంది మా నాయకులు కాదన్నారు. సరే, ఆ రోజుల పరిస్థితి ఆ వేళ మా దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండి ఇవాళ మా భూములన్నీ వెళ్ళిపోయినాయి. ఎకరం అరెకరంలోకి వచ్చాం. అందువల్ల ఆ వేళ అవసరం లేని రిజర్వేషన్ ఇవాళ అవసరం. ఎందుకంటే మా జనాభా సుమారు 30% ఉన్నారు. 30% అంటే 1,50,00,000 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1,50,00,000 మందికి ఇవాళ నా వరకు నేనే చెప్పుకుంటున్నాను, నేను ఈ రోజు వరకు కూడా ఏ రకమైన దేనికి నోచుకోలేదు. ఏ రిజర్వేషన్ నోచుకోలేదు. మా అమ్మాయిలు 4 డాక్టర్లు, నాకున్న భూములు అమ్ముకొని నేను డాక్టర్లు చదివించుకున్నాను. ఇవాడికి కూడా నేను ఇంకా బ్యాంకుల్లో దాదాపు ఒక 15-20 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అయితే దానికి ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. అందువల్ల రిజర్వేషన్ అనేది కంపల్సరీ. రిజర్వేషన్ లేకపోతే మా పిల్లలంతా కూడా మెరిట్ స్టూడెంట్స్, కానీ రిజర్వేషన్ లేదు. దాంతో వీళ్ళు చస్తామంటే నేను భూములు అమ్ముకొని డాక్టర్లు చదివించుకున్నాను. అంటే కోట్లాది రూపాయలు కడితేనే కానీ సీట్లు రావు, కొనుక్కోవడమే. అలాంటి పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్ తప్పనిసరి. అందులో ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ 2 పార్టీలు, ఆ 2 పార్టీలకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. మరి దానికి సంబంధించి విషయాలు మల్లికార్జున ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి వచ్చే తొక్కుపెట్టి ఉంటున్నారు. దయించి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మా కాపు పిల్లలు చదువుకునే విషయాలు అయితే, ల్యాబ్స్ అయితేనే, స్టేడియం అయితేనే, అన్నింటినీ కూడా అమరావతిలో 500 ఎకరాలు ఇచ్చే విధంగా దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి
సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి పెద్దలు, మీడియా సోదరులు, మేము చిన్నవారు అయినా కూడా ప్రతిదీ గమనిస్తూ ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వచ్చి మా కాపులకు ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై కాపు. జై హింద్. ఈ సమావేశానికి కాపు పెద్దలందరూ కూడా పిలిపెళ్తుందండి. పద్మనాభరెడ్డి గారు అని మీరే అంటున్నారు, ఆయన కాపు కాదేమో అని కాపు కాదండి, కాపు కాదేమో అని నా భావన. లేదు, నిర్మాణం చేస్తారు. దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ పథకం అనేది నిర్ణయించబడుతుంది. జనసేన కాపులు వస్తారండి. ఇక్కడ పార్టీ ప్రసక్తి లేదు. కాపు జాతికి చెందిన ప్రతి ఒక్కళ్ళు వస్తారు. పార్టీల ప్రసక్తి లేదు. పార్టీలు కాపులను బట్టి కాదు కదా, కాపులు వెళితే ఆ పార్టీలకు వెళ్ళారు. కానీ ఒక వైసీపీ కాపు పార్టీ కాదు, ఒక కూటమి కాపు పార్టీ కాదు. మేమంతా దాంట్లోకి వెళ్ళాము. అంతకన్నా అంతకుమించే ఉండదు. పార్టీలు జాగృతం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి 8వ తేదీ జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి పోస్టర్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. కాపు వర్గాలన్నింటిలో కూడా గౌరవించడం అది ఇలా చూడండి. తొందరగా సీనియర్ నువ్వు ఎలా చేస్తారా? అందరూ ఒకసారి ఎందుకంటే మిగతా సామాజిక వర్గాలను అందరినీ కూడా ఎప్పుడు ఇలాగే వెనుకబడినట్టు చేయటం, వీళ్ళు ఎవరిని కూడా ఎదగనీయకుండా చేయటమే వీళ్ళ ప్రధాన ఉద్దేశం. ఈ సామాజిక వర్గాలని ఏమీ లేకుండా చిల్లిగా అక్కడ చెప్ప చేతికిచ్చి పంపించే పరిస్థితి అమరావతిలో ఉంది. రేపు ఈ సామాజిక వర్గం అమరావతిలో ప్రవేశించాలన్నా పాపం వీళ్ళ కరోనా కటాక్షాల మీద మేము అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ సామాజిక వర్గాలకి, మాకు కాపులకి ఖచ్చితంగా 500 ఎకరాలు భూమి అమరావతిలో కేటాయించాలి. తద్వారా మేము దానిలో యూనివర్సిటీలు కట్టుకుంటాం, మెడికల్ కాలేజీలు కట్టుకుంటాం, లేకపోతే రకరకాలైన బిజినెస్లు పెట్టుకుంటాం, ఇండస్ట్రీలు పెట్టుకుంటాం, కాపు సామాజిక వర్గం అంతా కూడా. కాబట్టి మీరు దోచుకున్నది కాపండి, మీ దోపిడీ కాపండి, మిగతా సామాజిక వర్గాలని మాకు రావాల్సిన వాటా మాకు మీరు ఇవ్వండి. ఇది పెద్ద పోరాటం కింద మేము రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరం చేయటానికి రేపు తీర్మానం చేసుకుంటాం. దాన్ని తీర్మానం చేసుకుంటాం, ఒక జేఏసీ నిర్మిస్తాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్త పోరాటం అనేది ఈ ప్రభుత్వం మీద కాపులు మళ్ళీ ఇంకొకసారి ప్రారంభిస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాం. మహాసభ రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోని ఒక అర్బన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వ్యాప్త నాయకులతోటి మనం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున చాలా చక్కగా రాష్ట్రంలోని కాపు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారు, తీర్మానాలు చేస్తారు. అక్కడి నుంచి దాని మీద జేఏసీ ప్రకటించడం జరుగుతుంది. అక్కడి నుంచి కార్యాచరణ పథకం రచింపబడి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయో మీరందరూ చూడవచ్చు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకొని తింటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అమరావతిని అన్ని విధాలుగా దోచుకొని తింటున్నారని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకు అందుతున్న సంక్షేమం అంతంత మాత్రమేనని విమర్శించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. యూనియన్ ఆధ్వర్యంలో గత నెలలో ఏదైతే నూతన కార్యవర్గాన్ని నియమించటకు గాను మా గౌరవ అధ్యక్షులు వారు శ్రీ ఎంవిజీవి ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఎన్నికల నియమాలని మేము పెట్టడం జరిగినది. తద్వారా ఏదైతే మరి ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎవరు కూడా నామినేషన్లు వేయని కారణంగా మరలా మా గౌరవ అధ్యక్షుల వారు ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ గారిని, సెక్రటరీగా ఆసం శ్రీనివాస్ బుజ్జి గారిని,
26 నుండి 2028 ఫిబ్రవరి వరకు మీరే కొనసాగాలని మాకు ఉత్తర్వులు ఇచ్చిన పిదప మేము సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం తీసుకొని మా కమిటీ యొక్క ఆశీస్సులు తీసుకొని మేము నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటకు గాను ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతున్నది. కాబట్టి మా సెక్రటరీ గారు ఏదైతే నూతన కమిటీ ఎవరినైతే ఎన్నిక చేశామో దానికి సంబంధించి విశ్లేషణ చేస్తూ వారి యొక్క పేర్లు కూడా చదవడం జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున కమిటీ సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో భాగంగా మరి ప్రభుత్వం ఏదైతే ఈ కార్మికులకు సంబంధించి కొన్ని వరాలు ప్రకటించి ఉన్నారు, దీనికి సంబంధించి మా గౌరవ అధ్యక్షుల వారు అలాగే మా సెక్రటరీ గారు మరి కమిటీ అంతా కూడా మేము ఇక్కడ విశ్లేషణ చేయడం జరిగింది. మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్మికులకు వరాలు గుప్పించి ఉన్నారో దానికి సంబంధించి చాలా సంతోషపడ్డాం. కానీ ఇంతవరకు కూడా 20 రోజులైనా సరే ఇప్పటి వరకు కూడా జీవో విడుదల కాకపోవడం చాలా బాధాకరం. అయ్యా మేము ఒకటి అడుగుతున్నా, మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు వారు తెలియజేశారు, ఈ శ్రమ్ కార్డు 88,40,436 రూపాయలని గణాంకాలు చెప్పి ఉన్నారు. చాలా సంతోషం కార్మిక శాఖ మంత్రి వర్యులకి. అయ్యా 2022లో ఈ శ్రమ్ అనే పోర్టల్ని పూర్తిగా మూత వేసినారు. మరి ఈనాటి వరకు కూడా ఎంతో మంది కార్మికులు రోడ్లపై పడి చనిపోయి ఉన్నారు. వారందరికీ భరోసా ఏది అని అడుగుతున్నా. ఈ రోజున ప్రభుత్వం వారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం చుట్టూ సుందరీకరణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి పుష్కరాల దృష్ట్యా రైల్వే మౌలిక సదుపాయాలపై విస్తృత సమీక్ష, గత అనుభవాలు 2027 అంచనాలపై సమగ్ర చర్చ. బార్ రద్దు చేయకుండే ఉద్యమం ఉధృతం, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల కూటమి హామీల డొల్లతనం జనం గుర్తించారు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.